ఏమైందిరా? ఈ పటాష్ పద్మనాభానికి పని చెప్తే ఫినిష్. ఆ సీతారాం గడి బాంబులో హోటల్ పెట్టే సారీ వాడి హోటల్లో బాంబు పెట్టేశా. అట్ ఎనీ మూమెంట్ అది పేలొచ్చు. వెరీ గుడ్. మీరు ఇక హ్యాపీగా ఇంటికెళ్ళి ఓ ఫుల్ బికి పడుకోండి సార్. లేదురా, నా కళ్ళ ముందే వాడి హోటల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కుప్ప కూలిపోవటం చూసి ఒసామా బిన్ లాడెన్లా కుమిలి కుమిలి నవ్వాలి. రేయ్, ఆ సీతారాం గడు వస్తున్నాడు. చూశాడంటే అనుమానం వస్తుంది. సైడ్ అయిపోదాం పద. అలాగే పదండి. సెకండ్ ఫ్లోర్ కి పెయింట్ వేయడానికి మన దగ్గర డబ్బులు లేవురా. గుడ్ మార్నింగ్ సార్. కాల్చి పడేసిన సిగరెట్ ఏం తాగుతారు సార్? కొత్తది ఇస్తాను తీసుకోండి. ఇడియట్, తాగడానికి తీయలేదు, డస్ట్బిన్ లో వేయడానికి తీశాను. ఆల్వేస్ మేక్ ఇట్ క్లీన్ బై హోటల్, అండర్స్టాండ్? సార్ పేలుతుంది పేలుతుంది అని గంట నుంచి నోటికొచ్చినట్టల్లా తెగ పేలిపోతున్నావు. తాగుమోత ఎద్దవా, అసలు అది ఎప్పుడు పేలుతుందరా? దేనికైనా టైం రావాలి సార్. పైగా అది టైం బాంబు. అసలే తాగి ఉన్నావు. ఆ బాంబు సరిగ్గా పెట్టిసచ్చావా? తాగాను గనుకనే కరెక్ట్ గా పెట్టుంటా. ఏమిటో నాకు పిచ్చ టెన్షన్ గా ఉందరా. మీకెందుకు సార్ టెన్షన్? ఉంటే గింటే ఆ హోటల్లో ఉన్నవాళ్ళకు ఉండాలి కానీ. శంకర్ దాదా ఆర్ఎంపీ. నువ్వు ఆర్ఎంపీవో ఆర్ఎంఎల్ఏవో నాకు అనవసరం. వారం అయింది అడ్వాన్స్ తీసుకుని. ఏం చేసావు? ఖర్చు పెట్టేశాను. డబ్బు కాదు, నా పెళ్ళాన్ని నేను చేసావంటున్నాను. రామరామ, నేనేం చేయలేదండి. మైండ్ చెడిందా? నా పెళ్ళాన్ని చంపమన్నాను కదా, చంపావా లేదా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. నీ వల్ల అవుతుందా లేదా? లేదంటే చెప్పు. మా ఊళ్ళో పెట్టెలు కొట్టే పిల్లి పోలయ్యగాడు ఉన్నాడు, అండు పిలిపించి షూట్ చేస్తా. అందాక ఎందుకులేండి, ఆల్రెడీ బుల్లెట్స్ గన్ లో లోడ్ అయి ఉన్నాయి. అట్ ఎనీ మూమెంట్ ఆవిడ గుండెల్లో దూసుకుపోతాయి. దెబ్బకి లేచిపోవాలి. ఎవరితో? జోక అస్సలు నవ్వు రాలేదు. లేచిపోవాలన్నది పైకి, తూట్లు తూట్లుగా పేలిపోవాలి. వీడెవడరా పేలిపోవాలి అంటున్నాడు? కొంపతీసి మన బాంబు విషయం గానీ తెలిసిపోయిందా? ఆడేదో తాగి వాగుతున్నాడు సార్. ఓ, అది సరే. మన బాంబు ఏంట్రా ఇంకా పేలలేదు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. 10ంటికే సెట్ చేసావా? 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. తాగటంలోనా? బాంబులు పెట్టడంలో. చిన్న ముళ్ళు 12 మీద, పెద్ద ముళ్ళు 10 మీద కరెక్ట్ గా పెట్టారు. ఓరి వెర్రి నా ఫ్లవరు, నువ్వు పెట్టింది 10 నిమిషాలు తక్కువ 12కి. అంటే ఇంకా 1:50 నిమిషాలు పడుతుంది. ముళ్ళు ఎంత తేడాలో పెడితే అంత తేడా వస్తుంది. ఆహా, అందుకేనా ఒకసారి మినిస్టర్ గారింట్లో బాంబు పెడితే ఆ తర్వాత అద్దె దిగిన వాళ్ళు పోయారు. ఈ అబ్బా. పోనీ వెళ్ళి టైం మార్చినమంటారా? వద్దులే, 1:50 నిమిషాలేగా. మన హోటల్ని కాదని చావుని వెతుక్కుంటూ ఆ హోటల్కి వెళ్లే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇంకో చావు పార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యింది. బాగుంది, నేను సమర్పించేసుకుంటాను. నువ్వు సమర్పించుకునేది నేను ఓకే అనాలిగా. అనండి. అనడానికి కథలో టెంపో లేదు బాబు. అయితే చిన్న చేంజ్. ఏంటిది? హీరో కోసం టెంపోలో పోలీసులు వచ్చారు. అది చూసి హీరో వెనక నుంచి ఇంకో టెంపో ఎక్కి పారిపోయాడు. హీరో చెల్లెల్ని పోలీసులు టెంపోలో తీసుకెళ్లారు. ఇంకో టెంపోలో హీరోయిన్ దిగింది. తనకంతా కొత్త. మూర్తి, ఒరే గురుమూర్తి. ఓరి డబ్బా, వీడు ఎక్కడున్నాడేంటి? వీడు చూసాడంటే అనుమానం వస్తుంది. చూడమ్మా, నువ్వు గౌరీశంకర్ రూమ్ ఏదో తెలుసుకుని వెళ్ళు. నేను ఈ వదిలించుకుని వచ్చేస్తాను. జాగ్రత్త. ఏంట్రా గురుమూర్తి ఎలా వచ్చావు? అదే మా గ్రైనేట్ బిజినెస్ పని మీద వచ్చాను. అలాగా? ఇదిగో ఈ పక్క హోటల్ మా ఫ్రెండ్దే, అందులో దిగుతురా. వద్దులే, మా ఫ్రెండ్ ఈ హోటల్లో దిగాడు. నన్ను కూడా ఇక్కడే దిగమన్నాడు. ఈ హోటల్ వద్దురా, మా ఫ్రెండ్ హోటల్ దిగుతూ పదా. ఇక్కడ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ చేసి ఉందిరా. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, చస్తే ఈ హోటల్ దిగద్దు. అందులో బాంబు ఏదో ఉన్నట్టు అలా భయపెడతావేట్రా? అవునరా, నిజంగా హోటల్లో బాంబు ఉంది, నేనే పెట్టా. బాంబా? అదేంటి సార్ నా ఫ్రెండ్ అలా కొట్టారు? మరి బాంబు విషయం వీడికెందుకు చెప్పావురా? చెప్పకపోతే చచ్చిపోతాడు కదా. కొట్టకపోతే మనం చచ్చిపోతాం. చచ్చిపోయాడు పాపం. ఏమి సావళ్లే, హృదయపు ఉంటాడు. మన బాంబు పేలే వరకు వీడు లేవకూడదు. అలాగే. ఎవరికి అనుమానం రాకుండా వీడిని అక్కడ కూర్చోపెడదాం. పట్టండి. ఈడేంటి మనల్ని చూస్తున్నాడు? మా ఆవిడ్ని లేపించేస్తున్న విషయం పొరపాటున ఏ పోలీసుడికైనా లీక్ అయిందా? ఓ, నో డౌట్, ఈడు మనల్ని అనుమానిస్తున్నాడు. కొంచెం బిల్డప్ ఇచ్చి భయపెడదాం. హలో, హోమ్ మినిస్టర్ గారా? బాగున్నారా? నేనండి, చైన్ స్మోకర్ గంగాధరాన్ని. ఏంటి సంగతులు? నిన్న ఎయిర్పోర్ట్ లో నా విమానం టేకాఫ్ అవుతుంటే మీ విమానం ల్యాండ్ అవుతోంది. కిటికీలోంచి చెయ్యి ఊపాను, మీరు చూడలేదు. పర్లేదు. ఎండని బాగా తాగుతున్నానా? అబ్బే లేదండి, 3 వంతుల కింద పోతుంది.
హలో ఏరా మూర్తి నిన్ను నమ్ముకుని ఎగేసుకుని నేను దూరం వచ్చాను పిల్లేది ఇప్పుడే లోపలికి పంపించాను ఎనీ మూమెంట్ వచ్చేస్తుంది. ఏ వచ్చేద్దో ఏటో ఇక్కడ నాకు ఒత్తిలిగించిన బాంబు మీద కూర్చున్నట్టుంది. సార్ బాంబు బట్టి గుర్తొచ్చింది, మీరున్న హోటల్లో బాంబు. సార్ చిన్న మెదడు చితికిపోకుండా కాస్త మెల్ల కొట్టండి సార్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఈసారి నుంచి నువ్వు కొడుతు గానీ పట్టు వీడిని అక్కడ నుంచో పెడదాం. అలాగే ఈడేంటి మనం ఎటు వెళ్తే అటు వస్తున్నాడు? డౌట్ లేదు, డెఫినెట్ గా ఇటు సిబిఐ వాడే. కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. హలో సీఎం గారా, నేను లేనండి. చికాగ్గా ఉంటే చికాగో వెళ్దామని బయలుదేరాను. ఫ్లైట్ జర్నీ బోర్ కొట్టి మధ్యలో బ్యాంకాక్లో దిగిపోయాను. ఆ బీచ్ చోటున డైమండ్స్తో గోలికాయలు ఆడుకుంటుంటే మొసలు వచ్చి 20 డైమండ్లు మింగేసి వెళ్ళిపోయాను. ఎంతండి, 25 కోట్లు ఉంటుంది. అదేంటి మీరు సారీ చెప్పడం ఎందుకు, మొసలు చెప్పాలి కానీ. సారీ సార్, ఇది మీ గది అనుకుని వచ్చాను. ఇది మాగదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమే అనకుండానే నేను కమ్మి అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది, అది తిరిగి ఇచ్చేది కూడా కాదు. ఇదిగో నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ లక్స్ బాట్స్ ఉంచుకో. 1,00,000 బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి Thank you. థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇదే ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకెప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి, నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. అలాగే. ఓకే, బాయ్. బాయ్. రే మూర్తి, ఫోన్ ఎత్తరా. రే మూర్తి, రే ఆడి ఫోన్ మళ్ళీ మోగుతాందిరా. రే మూర్తి, ఫోన్ హలో హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్. అసలు వద్దులే, ఫోన్లో చెప్తే బాగుండదు. రూమ్కి వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి. నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే నిజంగానే చేస్తావు. ఆ హోటల్లో ఏంట్రా ఫ్రెండ్ అయినా నాకన్నా గట్టి కొట్టావు. పోయాడంటారా? పాపం వీళ్ళు ఆవిడ కూడా ఒక్కడే మొగడండి. అవసరమైతే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి. పట్రా. ఓ మై బ్యాడ్ డోయ్. సెంట్రల్ జైల్లో సెర్చ్ లైట్ లాగాడు, మనల్ని చేసేస్తున్నాడు. స్టేట్ టు సెంట్రల్ లాభం లేదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం. హలో ఒరే బుష్, ఏం చేస్తున్నావురా? ఎలక్షన్లు అయిపోయి కదా. ఆ జాక్సన్ గాడు, అదేరా మైకేల్ జాక్సన్ గాడు, సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా? రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా? హలో హలో గురుమూర్తి, మాట్లాడరు సన్నాసి. మీరు ఫోన్ చేసిన కస్టమరు తల పగిలిపోయేంత బిజీగా ఉన్నారు. 1 గంట తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి వాయిస్ మెయిల్లోకి వెళ్ళింది? మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని మొహమాట పడి ఉంటాడు ఎదవా. ఇంతకే మూర్తిగాడి పంపించిన పిల్ల ఏమైనట్టు? ఏంట్రా చూడండి, ఆ పక్కన చంపేస్తాడు రా. దేశం కాని దేశంలో క్రిమేషన్ అవన్నీ ప్రాబ్లం కూడాను. ఆగరా. వాళ్ళు ఫాలో. నన్ను కంగారు పెట్టకండి, అసలు గొట్ట వంకరగా ఉంది, పైగా పరుగు ఒకటి. అవేశ్వరి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది యాక్చువల్గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ, ఎనిమియా? ద ఫ్లాంథ్రఫగడి గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్, పురుగులు పడిపోతారు. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారనుకున్నా, మళ్ళీ పొలోమని లోపలికి పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా. ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడెప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరి నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. పట్టుకుంటాను సార్. పట్టుకోరా, పరిగెత్తు. చూసేవారు మన హోటల్ డిమాండ్. రండి రండి రండి, పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కాదండి, వాళ్ళు. అర్థమైంది, నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్కి తీసుకెళ్ళడానికే వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదయ్యా బాబు, మీ హోటల్లో బా
ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్కి వచ్చిన కస్టమర్ కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను తిట్టుకుంటాను నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. ఏయ్, కరెక్ట్ గా చెప్పా బేరర్. మీ లగేజ్ ఎక్కడ సార్? ప్యాకేజీ లేదు క్యాబేజీ లేదు పోరా. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్దాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రేయ్ టైం అయిపోతుంది వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? అదేలా మేమే పట్టేస్తాం. అందుకు కాదురా వదలండ్రా. వదలనా? వదలరా. వదలనంటే అరే వదలరా అంటే. నేను వదలను. ఏయ్, తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. సరే ఏసేయండి రా. అయ్యయ్యో వాడు తాళాలు వేసేస్తున్నాడు వదలండ్రా. అలా వేసేసిన బాంబు పెట్టి పేల్ చేసిన నేను వదలనా? బాంబు పెట్టిన విషయం వీడికి తెలిసిపోయింది. రేయ్ నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం, అది కొంచెం సేపట్లో పేలిపోతుంది, అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా వస్తాం. పదం పదండి. పదండి. చూసేవరాడెత్తు, బాంబు ఉందని బిల్డప్ ఇచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. మనం గడుసులమేంటి నమ్మడానికి? బాబు తాను తిమ్మే బయటికి వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? గొప్పగా సార్ హోటల్లో నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఏదో తెలవరా. ఆగండి 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 ఆగండి. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే, తప్పకండి. ఏంటి సార్, ఛ, ఇది కూడా రావడం లేదా? ఆ బక్కోడు అన్ని తలుపులకి తాళాలు ఏం చేశాడు రా. మరి ఇప్పుడు ఎలా? నువ్వు వెళ్ళి ఆ బాంబు ఎక్కడ పెట్టావో తీసేయి. బతికుంటే ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం. వెళ్ళు. అలాగే. సార్, బాంబు కనపడడం లేదు సార్. కనపడపోవడం ఏంట్రా? ఇక్కడే పెట్టావా? బాక్స్ లో పెట్టి ఇక్కడ పెట్టాను సార్. మరి ఏమైందిరా? అదే సార్, అర్థం కావట్లేదు. ఈ అబ్బా ఎత్తకరా సరిగ్గా. ఏందే ఇందాక నుంచి చూస్తున్న తెగెత్తున్నారా? బాంబు కనిపించడం లేదండి. బాంబు మా హోటల్ ఎందుకు ఉంటదే? పెడితే ఉండదేంటి? ఎవరు పెట్టారు? నేను పెట్టమన్నాడు, నేను పెట్టాను. ఇప్పుడు ఎలాగా? పారిపోదాం పదండి. పారిపోవడానికి వీలు లేకుండా ఈ బక్కోడు తాళాలు వేయించాడు. అన్నా యాడున్నాయి బీగాలు? తీ పారిపోతాం. రే, ఆ తాళాలు తీ. తీరా గబ్బు నా కొడుక. పడిపోయినట్టున్నాయా? తాళాలు పడిపోయాయని ఎంత ధీమాగా చెప్తున్నాడు వీడు. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లాస్ లేక పగలగొడదాం పదండి. అవి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పగలవు. అయితే నా గంతో పేల్చేస్తాను. ఒరే కాశీ, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు గంతో పేలిస్తే పేలవరా? బాబా ఎప్పుడు ఎలా మరి? పేలిపోవటమేరా? పారిపోండి, తొందరగా పారిపోండి. హోటల్లో బాంబు ఉంది, పారిపోండి. లేటెస్ట్ న్యూస్ ఏదైనా చెప్పు. అందరూ కలిసి బాంబు ఎక్కడ ఉంది ఎత్తుకండి, డిస్మాండిల్ చేద్దాం. ఏంటి శవం ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ అంతలా వెతుకుతున్నారు? బాక్స్ లో బాంబు పెట్టి ఇక్కడ పెట్టానే, కనిపించడం లేదు. కేక్ బాక్సా? చూసావా? తీసాను. ఏది ఎక్కడ పెట్టావు? అవును, ఎక్కడ పెట్టాను? నువ్వు తీసి నన్ను అడుగుతావరా ఫుల్. గుర్తు రావట్లేదు సార్, మర్చిపోయాను. ఒరే తొందరగా గుర్తు చేసుకురా బాబు, లేకపోతే మనతో పాటు ఈ బిల్డింగ్ కూడా పేలిపోతురా. గుర్తొచ్చింది. చెప్పు. బాక్స్ మీద ఇలా హోటల్ పేరు ఉంటది కదా? ఏమో ఆడే పెట్టాడు. అవును, మన హోటల్లో కేక్ బాక్స్ తీసుకుని అందులో బాంబు పెట్టాను సార్. అవన్నీ తర్వాత, ముందు అది ఎక్కడిదో చెప్పు. అలా హోటల్ పేరు ఉండడంతో ఆయన ఇక్కడ మర్చిపోయాను కొని తీసుకుని రిసెప్షన్ లో ఇచ్చా. మీ రిసెప్షన్ లోనా? కాదు, మీ రిసెప్షన్ లో. సార్, మన హోటల్ పేరుపోయింది. ఈయనేంటి పేమెంట్ సెటిల్ చేయకుండా చెట్టులా కూలిపోయాడు. గుండె ఆగిపోయింది. ఎవడు పెట్టిన బాంబుకు వాడే బలైపోతాడని బాబాయ్ మరోసారి రుజువు చేసి నిజంగానే పోయాడు.